హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రేడియన్ నైరా యూట్యూబ్ ఛానల్. నమస్తే, అస్సలం వాలేకుం. ఈరోజు నా కిచెన్లో బ్యాచిలర్ స్టైల్స్ చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. దీనికోసం ముందుగా ఒక పాన్ తీసుకొని ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక 2 నుండి 3 పచ్చిమిర్చీలు ఇలా మధ్యలో నుండి చీల్చుకొని వేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. నేను ఇందులోనే ముందుగా శుభ్రంగా కడిగి 1/2 kg చికెన్ తీసుకున్నానండి సాల్ట్ వాటర్లో. సో ఆ చికెన్ ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇలా గరిటెతో తిప్పుకుంటూ 7 నుండి 8 నిమిషాల వరకు మనము చికెన్ అనేది ఇందులో ఫ్రై అవ్వడానికి ఇవ్వాలి. ఇందులో చిటికెడంత పసుపు యాడ్ చేసుకోవాలి. సో మనం మూత పెట్టేసి దీనికి 7 to 8 మినిట్స్ చికెన్ కుక్ అవ్వడానికి ఇవ్వాలి. చూడండి, చికెన్ నుండి వాటర్ అంతా మనకు రిలీజ్ అయ్యింది. రుచికి తగినంత సాల్ట్, ఇందులోనే కొంచెము సన్నగా తరిగిన ఒక ఆనియన్, సో అదంతా మనం ఇలా గరిటెతో కలుపుకుంటూ ఆనియన్ కొంచెం ఇందులో కుక్ అవ్వడానికి ఇవ్వాలి. ఇందులోనే ఇప్పుడు మనము ఒక టొమాటో ముక్కను యాడ్ చేసుకోవాలి, కట్ చేసినది. ఇలా మూత పెట్టేసి ఒక 2 నుండి 3 నిమిషాలు మగ్గనివ్వాలి. చూడండి, వాటర్ అనేది మనకు మొత్తం డ్రై అయిపోయింది. ఆయిల్ కూడా కొంచెం పైకి వచ్చేసింది. సో ఇప్పుడు ఇందులో కొన్ని స్పైసెస్ యాడ్ చేయాలి. 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా. ఈ స్పైసెస్ అన్నీ ముక్కలకు పట్టేలాగా మనము బాగా కలుపుకొని మూత పెట్టేసి మరో 3 నుండి 4 నిమిషాలు మనము చికెన్ ఫ్రై అవ్వడానికి ఇవ్వాలి. చూడండి, 3 మినిట్స్ అయిపోయింది. మనకు చికెన్ అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది. సో ఇందులో ఇప్పుడు పైనుండి కొంచెము ఫైనల్గా కొత్తిమీర తరిగి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి ఫర్ మోర్ నోటిఫికేషన్స్. Thanks for watching Radiant Naira YouTube channel.